శ్రీనివాస్ చౌదరి గారు, ప్రచారం పీక్స్కి చేరింది. ఎవరి స్థాయిలో వాళ్ళు వ్యూహాలు పన్నుతున్నారు, ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకా కరెక్ట్గా మాట్లాడుకుంటే ఈ రోజుకి 8 రోజుల సమయం ఉంది. ఎందుకంటే 11వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు ప్రచార ఘట్టం ముగియబోతోంది. అందుకే కరెక్ట్గా 8 డేస్ అందరికీ కీలకమైన నేపథ్యం కనిపిస్తోంది. అయితే మీ మేనిఫెస్టో పైన ఇంకా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మొన్న మోదీ ఫోటో లేదు, నిన్న పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. మీరిచ్చిన మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చాలంటే 2 లక్షల కోట్లు అవుతాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ పూచీ తీసుకోవడానికి ముందుకు రాలేదు. అందుకే మోదీ ఫోటో కూడా వేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని కూడా నేను కొన్ని కామెంట్స్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి సార్? సతీష్ గారు, మొదట మీకు టన్ టీవీ ప్రేక్షకులకి అలాగే వైఎస్ఆర్సీపీ నేత రాజీవ్ గారికి నా నమస్కారాలు. నమస్తే అండి. రాష్ట్రంలో మీరు అన్నట్టే రాజకీయ వేడి మరి ముదిరి పక్కన పడి ఈరోజు ఇంకో వారంలో ప్రజల తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయ విమర్శలు, రాజకీయంగా వస్తున్న అనేక అంశాలపైన చాలా మీడియాలో వడ్డీ వారిస్తూ ఉంటారు. అయితే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ సక్సెస్ కావడం, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చిత్తు కాగితం కావడం అనేది కొంచెం రాష్ట్ర ప్రజల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో గమనించినప్పుడు కొత్త సీసాలో మళ్ళీ పాత సీరా, ఆ సారా వల్ల ఏం ఉపయోగం ఉందో అర్థం కాదు. 2 హామీలన్నీ కూడా 2014-19 వడ్డీ వారించేశారు. సో పూర్తి స్థాయిలో మేనిఫెస్టో జనంలోకి రిచ్ కాలేకపోయింది. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలం. రెండో విషయం ఏంటంటే, మీరు ఇంకో ప్రశ్న ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు కానీ లేదా మంత్రులు కావచ్చు, మా మేనిఫెస్టోలో ఫోటో లేదు, మోడీ గారి ఫోటో లేదంటే, మీరు ఒకసారి బీజేపీ పార్టీ జాతీయ మేనిఫెస్టో ఒక 10-20 రోజుల క్రితం రిలీజ్ అయింది సార్. ఆ రోజు మోడీ గారు కానీ, నడ్డా గారు కానీ, అమిత్ షా గారిని ప్రకటించారు. ఒక మోడీ ఫోటో తప్ప వాళ్ళు ఒక మాట అన్నారు, రాష్ట్రానికి మాకు మేనిఫెస్టోలు ఉండవండి, జాతీయంగా ఒకే మేనిఫెస్టో ఉంటుంది. మాతో 30 మిత్రపక్షాలు ఉన్నారు, దాంట్లో చాలా మంది మాజీ మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, షిండే గానీ అలాగే చంద్రబాబు నాయుడు ఫోటోలు వేయం, ఓన్లీ బీజేపీ పార్టీ మేనిఫెస్టో మాత్రమే ఇస్తాం, జాతీయంగా ఒకే మేనిఫెస్టో ఉంటుంది చెప్పి క్లియర్గా ఇచ్చారు. అయితే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే కొద్దికి 3 పార్టీల పొత్తు మేనిఫెస్టోలు ఇచ్చేసి సిద్ధార్థ్ సింగ్ గారు వచ్చారు, మాట్లాడారు, తప్పట్లు తట్టారు, క్లాప్స్ కొట్టారు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పట్టుకోవడానికే సక్సెమేర్ అన్నారు కదా, డైరెక్ట్ లైవ్ లోనే మనం చూసాం కదా. మేనిఫెస్టో పట్టుకొని ఫోటో స్టిల్ ఇవ్వాలని మీడియా కోరినా కూడా ఆయన దూరంగా జరిగిపోయిన పరిస్థితి. అది వాళ్ళ అభిప్రాయం సార్. ఇప్పుడు ఆయన గ్లాబ్స్ కొట్టి ఆయన వాళ్ళ అభిప్రాయం కావచ్చు, కానీ మీరు కూటమిగా ఉన్నప్పుడు ముగ్గురు కలిసి మీ రాష్ట్రానికి ఇది చేస్తామని ఆటోమేటిక్ గా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సార్. వైసీపీ విమర్శలు ఒక నిమిషం మనం పక్కన పెడదాం. వాళ్ళు ఆయన మాటల్లో చాలా క్లియర్ గా చెప్పాడు, నాకు మా పార్టీ పూర్తి మద్దతు మేనిఫెస్టో ఉంటుందని చెప్పి ఇంగ్లీష్ లో చెప్పాడు. మీరంటే ఆ వీడియో ఏనండి, ఆయన క్లాప్స్ కొట్టి కూడా మా యొక్క మద్దతు తెలియజేశాడు. నైతిక మద్దతు ఉంటుంది అన్నారు, మా మద్దతు ఉంటుందని చెప్పాడు, క్లాప్స్ కొట్టాడు. ఆయన క్లియర్ గా ఉన్నాడు, మాకు 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మా మేనిఫెస్టో మద్దతుంది, అది మా మేనిఫెస్టో, మాకేం బాధ లేదు. దానికోసం కూడా మాట్లాడదాం. వైసీపీ చేసిన మరో ఆరోపణ ఏంటంటే, మేనిఫెస్టోకి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు మేము అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా ఏం కావాలో రాసుకుంటాం, కానీ మాకేం రాజకీయాలు వ్యక్తిలో చెప్పాల్సిన అవసరం లేదు. మేము ముగ్గురు కలిసి ఉన్న విషయం పైన మాకు అండర్స్టాండింగ్ ఉంది, వేరే వాళ్ళు ఇంకో అంశం ఏంటంటే, నిన్న వైసీపీ లేవనెత్తిన మరో అంశం, మాజీ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. సూపర్ 6 లో అంతకు ముందు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, దాన్ని ఇప్పుడు మాయించేసేశారు. అంటే ఇస్తారా ఇవ్వరా, ఎందుకు సూపర్ 6 నుంచి దాన్ని తొలగించారు? మంచి మాట చెప్పారు. మేనిఫెస్టోలో ఉంది సార్, అది పేపర్ ప్రకటనలో ఇచ్చారు సార్. పేపర్ ప్రకటన మేనిఫెస్టో వేరే ఉంది సార్. మేనిఫెస్టో చూడండి, అదంతా కూడా కేవలం కలిపి, ఇప్పుడు ఏ అవకాశం వచ్చినా బురదలడానికి రెడీగా ఉంటారు, దాన్ని మేము కాదనలేము. అది ఎన్నికల్లో వేడి ఆ విధంగా ఉంటది. కాబట్టి మేము ఇచ్చిన హామీలకి 100% కట్టుబడి ఉన్నాం. పూర్తి స్థాయిలో రాష్ట్ర సంపద పెరుగుతుంది, అభివృద్ధి చేస్తాం, పెన్షన్లు అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం, మాకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు. శ్రీనివాస్ చౌదరి గారు, మీ మాటలు నీటి మూటలు, మా మాటలు మేము బహిరంగంగా చూపించే చేతలు, ఇది రాజీవ్ గారు చెప్తున్న మాట మేనిఫెస్టోకి సంబంధించి మీరు ఇందాక చేసిన కామెంట్స్ పైన. సోదరుడు అమలాపురం ఇన్ఛార్జి అవుతున్న సందర్భంగా వారికి అనకాపల్లి ఇన్ఛార్జి అబ్దుల్ ప్రమోషన్ వచ్చింది కాబట్టి వారికి మొదటి కంగ్రాచులేషన్స్. అయితే అస్త సన్యాసం చేశారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బాగా గమనించండి. మేనిఫెస్టో తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో ఆయన బస్సు యాత్ర చేస్తుంటే
అది కాస్త తుసియాతరైంది. ప్రజల్లో మేనిఫెస్టో క్లిక్ అవ్వకపోగా పూర్తిగా చెత్త కాగితం చిత్తు కాగితం అని సొంత చెల్లెళ్ళు చెప్తున్నారు కదా, మేము చెప్పడం కాదు కదా. పైన మీరు ఇంకో మాట చెప్తున్నారు, పింఛన్లు ఎప్పుడు ఇస్తారు సార్? 2028, 2027 ఏం సార్ ఇదని? అది 200 పెంచుతారా? అంటే ఆ రోజు రేట్లు ఎలా ఉంటాయి? ఒకటి, మీరు అమ్మ ఒడి పెంచారన్నారు, ఆల్రెడీ 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మెయింటెనెన్స్ కింద కట్ చేస్తున్నారు, దాన్ని పెంచుతారు అంతే కదా. సో పూర్తి స్థాయిలో మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు రాలిపోయి నకిలీ రత్నాలు అయిపోయి. మద్య నిషేధం కావచ్చు, అదేవిధంగా పెన్షన్లు కావచ్చు. గతంలో అమ్మ ఒడి పథకాలన్నీ పప్పు బెల్లాల్లో డబ్బులు పంచుతున్నారు, శ్రీలంకగా మార్చేస్తున్నారని ఆరోపించిన టీడీపీ మళ్ళీ మేనిఫెస్టోలో అది పెట్టింది అంటే మేము చేస్తుంది సంక్షేమం ఒప్పుకున్నట్టే కదా. ఇది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. సార్ సంక్షోభం చేయడం మీరు, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేయడం మీరు. మీరు సంపదను సృష్టించండి, అమరావతిని కట్టండి, ఇండస్ట్రీలు తీసుకురండి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేయండి, ఆర్థికంగా లావాదేవీలు పెంచండి, ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాష్ట్రంలో సంపద పెరుగుతుంది, తద్వారా టాక్సేషన్ పెరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక భూమి రిజిస్ట్రేషన్ అయిపోయి భూమి చట్టం తీసుకొచ్చి పెట్టారు, రియల్ ఎస్టేట్ పూర్తి పడిపోయింది కదా, పూర్తిగా రెవెన్యూ రావాలి, చిన్న పిల్లలు బ్లాక్ అయిపోయినాయి కదా. ఇలాంటి జీవోలు చాలా జీవోలు తెలియకుండా రాష్ట్రాలు ప్రభుత్వం ఇస్తా ఉంది, ఒక్కొక్కటి బయటపడుతుంది. శ్రీనివాస్ చౌదరి గారు, కాదు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి 4 రోజులుగా దానిపైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసలు అది కేంద్రం ప్రపోజ్ చేసింది అనేది నిన్న కొందరు బీజేపీ నేతలు కూడా నేషనల్ లెవెల్లో ఒప్పుకుంటున్నారు. అలాగే నీతి ఆయోగ్ ఇచ్చిన సర్క్యులర్ కానీ, కేంద్ర నుంచి శాఖల నుంచి వచ్చిన సర్క్యులర్స్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తోంది. ఆల్రెడీ మహారాష్ట్ర టైటిలింగ్ యాక్ట్ అంశాన్ని కూడా తెర ముందుకు తెస్తున్నారు. దీనిపైన బీజేపీ నోరు మెదపడం లేదు. అంటే మీరేమో వస్తే రద్దు చేస్తామంటున్నారు. మరి మీతో పాటు కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారం లీడ్లో ఉన్న ఎన్డీఏ తెచ్చిన చట్టం అది. ఇక్కడ ఏం అర్థం కావట్లేదు ఈ ఆట అంతా. సార్, నీతి ఆయోగ్ ప్రతిపాదన 2019 ఆగస్టు 10వ తారీఖున ప్రవేశపెట్టారు. దానికి తెలంగాణ చీఫ్ సెక్రటరీ అధ్యక్షత వహించారు. అదొక చర్చ జరిగింది. దానికి అది ఇంకా అమలు ఇంప్లిమెంటేషన్ కాల. దానికి ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నానని చెప్పి అదే సంవత్సరం శాసనసభలో ప్రవేశపెట్టి స్పీకర్ గారు సాక్షిగానే దీన్ని ఆమోదం చేస్తామని బిల్ చేసుకున్నాడు. దాన్ని కేంద్ర ప్రభుత్వం 3 సార్లు పంపించాడు, ఆమోదం చేయండి. వాళ్ళు ఆలోచిస్తారు, ఇంకా ఆమోదించలా. కాకపోతే ఈ లోపల ల్యాండ్ టైటిల్ తెచ్చుకున్నాడు. తెచ్చిన దానివల్ల ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు తన భస్మాసురస్తో తన ఎత్తే పెట్టుకున్నాడు. ఈ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇష్టపడట్లా. మేము ఖచ్చితంగా చెప్తాం, బీజేపీ వాళ్ళని పంపిస్తాం, మా విపక్ష పార్టీలు అది అందరూ కలుపుకొని ఖచ్చితంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాం, మొహమాటం లేదు. మెగా డిఎస్సీ కూడా రిలీజ్ చేస్తాం. 2 సూపర్ 6 లో భాగంగా బ్రహ్మాండంగా జనంలోకి వెళ్ళేది. జనసేన బీజేపీ బ్రహ్మాండంగా సభలు సెటిల్ అవుతున్నాయి, నిరాశ పడుతున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, సతీష్ గారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? మీరు అన్నట్టు జీడీపీ రేటు పెరిగిందన్నారు, అది పెరిగిందన్నారు చెప్పి ఎన్ని ప్రభుత్వ లెక్కలే కదా. మా హయాంలో 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాము. అలాగే క్వాలిఫైడ్ డిఎస్సీని మొత్తం తెలుగుదేశం పార్టీ హయాంలో రిక్రూట్మెంట్ జరిగి పోస్టులు ఇవ్వకపోతే ఇచ్చాము. ఇది వైసీపీ. శ్రీనివాస్ చౌదరి సతీష్ గారు మాట్లాడండి. ఆర్టీఓ యాక్ట్ ప్రకారం సమాచారం ఇస్తున్నా అసలు ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి లేదనుకుంటా. తన కాగ్ గురించి మాట్లాడాడు మా సోదరుడు. కాగ్ చెప్తుంది 4 లక్షల చిల్లర పైసలు లెక్కలు ఇంతవరకు అసిగీతి లేదని, బిల్లులు లేవని చెప్పి. అయితే సబ్జెక్ట్ పక్క వెళ్ళిపోతుంది, పాడదలుచుకోలే. కేంద్ర మంత్రి కార్మిక శాఖ మంత్రి పరమేశ్వరరావు గారు ఏం చెప్పారు, మీరు చెప్పిన ఉద్యోగాల అవకాశం కల్పించుంటే, మీరు నేను చెప్పడం కాదు, స్టేట్మెంట్ పార్లమెంట్ లో 21,570 మంది ఈ 4 ఏళ్లలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి 10 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తే ఈ నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగులు శాతం తిరుగుతారు రాష్ట్రంలో, పెరిగిందే తగ్గలేదు కదా. ఇప్పుడు మెగా డిఎస్సీ ఎందుకు డగా డిఎస్సీ అయింది? మీరు అడిగిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశాలే. ప్రతి సంవత్సరం జాబ్ కార్డు ఇస్తామన్నది ఇచ్చారా? సన్న బియ్యం ఇస్తామన్నది ఇచ్చారా? పెన్షన్లు ఎస్ఎస్సీ బీసీలకు ఇస్తామన్నది ఇచ్చారు 45 ఏళ్లకే. ఇవి ప్రతి ఇంటికి సెంటు భూమి ఇస్తామన్నది ఇచ్చారా? ఇవన్నీ కూడా చెప్పడానికి పోతానికి బాగానే ఉంటాయి, కానీ ఆచారంలో జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోని తొలగొక్కేశారు. పూర్తి స్థాయిలో చిత్తు పేపర్ అయిపోయింది. మా మేనిఫెస్టో పడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తారు ఆర్ క్యాంపెయినర్ గా చేతులు పట్టుకొని. ఇంకో మాట మా సోదరుడు ఉన్నాడు, 2014లో ఇదే కూటమి ఎన్నికలకు వచ్చింది, మీరు హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చలేదని ముఖ్యమంత్రి ప్రతి సభలో చూపిస్తున్నారు. 650 హామీలు ఇస్తే స్పష్టంగా ఒక హామీ ఫుల్ఫిల్ గా నెరవేర్చారని చెప్పగలరా? ఇది ముఖ్యమంత్రి అడుగుతున్న ప్రశ్న. 2 చంద్రబాబు నాయుడు అంటే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా ఆయన అడుగుతున్న రెండో ప్రశ్న ఇది. వెరీ గుడ్ సార్, మంచి మాట చెప్పారు సార్. ఎక్కడ సార్ మేనిఫెస్టో అమలు చేసిన చెప్పాను సార్, నాకు అర్థం కాలేదు. మీరు ఇక్కడసారి మేనిఫెస్టో అమలు చేసాం 99.5% అమలు చేసాం చెప్తున్నారు కదా. ఎక్కడ జాబ్ కార్డు వచ్చిందా? లేదా అమరావతి నిర్మించారా? పోలవరం కట్టారా? లేదా మీరు మద్య నిషేధం చేశారా?
లేదంటే సిపిఎస్ ఇచ్చారా? ఉద్యోగులకి అందరికి నిరుద్యోగులకి 2,40,000 బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి చేశారా? 4,40,000 కారుణ్య మరణాలు పొందిన ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తి చేశారా? ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తుంటే సార్ చాంతానంద ఉంది సార్ సమస్య. పూర్తి స్థాయిలో మీరు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో వదిలేశారు. మీ మేనిఫెస్టో చిత్తు కాగితం మేమే చెప్తున్నాం. ఇప్పుడు బైబుల్, ఖురాను, భగవద్గీత చెప్పిన మీరు పూర్తిగా నాకు విస్మరించారు కదా విషయాన్ని. ఈ రోజు మీరే మీ అర్థ సన్యాసం చేశారు కదా రాష్ట్రంలో. మీరు చేయలేకపోతున్నామని ఏం చేశారు? ఏం చేశారు? నెరవేర్చామంటున్నారు. ఎక్కడ నెరవేర్చారు? చాలా ఉన్నాయి నెరవేర్చలేనివి. ప్రజలకు వాస్తవాలు గమనిస్తున్నారంటున్నారు. సతీష్ గారు ఒక్క నిమిషం, ఒకే ఒక ప్రశ్న. అప్పు చేసి రాష్ట్రాన్ని నడుపుతుంటే జీడీపీ రేట్ పెరుగుతుంది. నాకు తెలియదు సార్, ఇది ఎలక్షన్ లో నాకు కూడా ఎకనామికల్ లో నాకు పెద్ద అవగాహన లేదు. చెప్తే జీడీపీ రేట్ పెరుగుతుందో నాకు అర్థం కాదు. అధికారంలో ఉన్న కేరళ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. అప్పు ఎవరైనా చేయొచ్చు, కానీ జీడీపీ రేట్ కన్నా పెంచేస్తే అది అభివృద్ధి జరుగుతున్నట్ట నష్టం జరుగుతున్నట్ట ఎకనామిక్ ఇన్ డీటెయిల్ గా మాట్లాడడం అన్న అంశాల పైన. శ్రీనివాస్ చౌదరి గారు సార్, ఇప్పుడు 5 బడ్జెట్లు పెట్టావు, దాదాపు 12 లక్షల కోట్లు, ఇంకో 11,50,000 కోట్లు అప్పు చేశారు. ఈ డబ్బులన్నీ ఏమయ్యారంటే 2,70,000 కోట్లు డీపీటీ కూడా పెంచారు. కరెక్ట్ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ డబ్బులు ఏమైంది బాధ ఇప్పుడు మాకు. రాష్ట్రాన్ని అప్పులు చేసిన దానికి బడ్జెట్ ప్రతి రూపాయి లబ్ధిదారులకే ఇచ్చాము, కట్టబెట్టలేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తున్నమాట. సార్ మేము అప్పు చేసిన ప్రతి రూపాయి లబ్ధిదారులకే వెళ్ళింది, ప్రతి రూపాయి రాష్ట్ర సంక్షేమానికి. 5 బడ్జెట్లు పెట్టారు, 12 లక్షల కోట్లు, 11,50,000 కోట్లు అప్పు చేశారు. పంచింది 2,70,000 కోట్లే కదా. మిగిలిన డబ్బులు ఏమయ్యాయి? ఏ కాకెట్కి వెళ్ళింది అడుగుతున్నాం మేము. కట్టారా, లేదంటే కడప స్టీల్ ప్లాంట్ కట్టారా, అనమే ప్రాజెక్ట్ కట్టారా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కలిసి ఒకటన్నా కట్టారా? ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చారా? పట్టిసీమ ఏమైంది? ఏమి లేదు కదా. మేము మాట్లాడితే పోలవరం అనేది కోట్లు కట్టాము, ఇవేవి మీ కంటికి కనబడవు. బల్క్ డ్రగ్ పార్క్ మీ కంటికి కనబడతాయి.